హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన వీడియోస్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే బెల్ ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే బెల్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా ఈ వ్లాగ్ అనేది మనకు బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతుందన్నమాట. సో నేను పల్లీలు వేయించి రెడీగా పెట్టుకున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి పెట్టాను అనమాట. సో నేను పల్లి చట్నీ కోసం. సో పల్లి చట్నీ, అల్లం చట్నీ రెండు ఉంటుందన్నమాట మా బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా కానీ. సో ఇంకా దోశలు వేసాను మా హస్బెండ్కి. నేను గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట. సో ఇందాక ఫస్ట్ గ్రీన్ టీ కనపడింది కదా, సో అది నాకే అనమాట. సో ఇంకా మా హస్బెండ్కి వేసి ఇచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే తను మండే రోజు వ్యాక్సిన్ వేయించుకున్నారు మా హస్బెండ్. సో తనకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని తను వెళ్ళలేదు. అలాగే వాషింగ్ మిషన్ కూడా మాది చాలా రోజులు అవుతుంది, కొంచెం రిపేర్ అయిందనమాట. సో దాని గురించి టెక్నీషియన్స్కి ఫోన్ చేస్తే ఈరోజు వచ్చారనమాట. సో ఇన్ని రోజులు మన తెలంగాణలో లాక్డౌన్ నడిచింది కదా, సో అందుకని వాళ్ళు రాలేదు. ఇంకా దాని గురించి అలాగే వదిలేసామన్నమాట. సో నేను హ్యాండ్ వాషే చేస్తున్నాను బట్టలు అయితే రోజు, ఇంకా తప్పదు కదా. అందుకని ఈరోజు దీనికి ముహూర్తం వచ్చిందనమాట, మంగళవారం. ఇంకా ఎందుకంటే వీళ్ళు హిందీ వచ్చిన వాళ్ళు కూడా వస్తుంటారు కదా హైదరాబాదు, అందుకని చెప్పేసి నాకైతే హిందీ రాదు అంతగా. సో నేను అర్థమైతే కానీ వాళ్ళు అనేది నేను వాళ్ళకి సమాధానం ఇవ్వలేను అనమాట. సో ఆన్సర్ చేయలేను. సో అందుకని ఇంకా టెక్నీషియన్ కూడా వస్తున్నాడు కదా అని చెప్పేసి తన ఇంటికాడ ఉన్నారనమాట ఈరోజు. అందుకని ఇంకా చూస్తున్నారు ఈ వాషింగ్ మిషన్ అయితే ఏంటంటే వాటర్ తీసుకుంటుంది, మనం అది స్టార్ట్ చేయగానే తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇంకా బట్టలు వాష్ అవ్వట్లేదు, అసలు తిరగట్లేదు, రన్ అవ్వట్లేదు అనమాట మిషన్ అనేది. సో దీని ప్రాబ్లం అనేది 2-3 రోజులు దాన్ని ఓపెన్ చేసి చూశారు మా హస్బెండ్, అయినా కానీ ఇది కాలేదనమాట. సో ఏంటంటే ఈ బోర్ వాటర్ కదా, అందుకని చెప్పేసి కొంచెం శుద్ధ రాళ్ళు అవన్నీ దీంట్లో డస్ట్ పేరుకుపోయిందంట వాషింగ్ మిషన్లో. సో దాన్ని ఇప్పుడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళాలంట. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రిపేర్ చేసి మంచిగా చేసి తీసుకొస్తారట. సో 8,000 అడిగారనమాట. సో ఏదో సింపుల్గా ఏదైనా ప్రాబ్లం అయిందేమోలే అనుకున్నాం మేము. సో వాళ్ళకి కానీ తను ఏంటంటే 8,000 అవుతుంది అని చెప్పారనమాట. సో ఇంకా మేము షాక్ అయ్యామన్నమాట. సో 8,000 అంటే చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఇంకొక మనం 10,000 అలా వేసుకుంటే మంచిదే వస్తుంది మళ్ళీ. సో నేను ఇది కొన్నది మాత్రం 20,000 ఏమో అయింది, అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నది అనమాట. సో చిన్నపిల్లలు అప్పుడు ఇంకా మా పిల్లలకి ఇద్దరు చిన్నపిల్లలు కదా, సో వాళ్ళతో పని అవ్వక చాలా ఇబ్బంది పడుతుంటే మా హస్బెండ్ తీసుకున్నారనమాట. దీన్ని తీసుకొని 10 years అవుతుంది ఇప్పుడు. ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు, కానీ ఇప్పుడు వచ్చిందనమాట. సో పెద్ద ప్రాబ్లమే పెట్టింది ఇది. 10,000 అంటే ఇప్పుడు నాకు చాలా ఎక్కువ అనమాట అంత మనీ. సో అందుకని చెప్పేసి మళ్ళీ దసరా, దీపావళి ఆ మధ్యలో ఆఫర్స్ ఉంటాయి కదా, సో ఎక్స్చేంజ్లో మళ్ళీ తీసుకుందాంలే. ఆల్రెడీ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రంట్ డోర్ కదా, టాప్ డోర్ కదా, ఇది బట్టలు కూడా ఖరాబ్ అవుతున్నాయి అనమాట. మావి కొంచెం ఖరాబ్ అవుతున్నట్టు అనిపించింది, నాకు ఆ ఫీలింగ్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రంట్ డోర్ తీసుకుందాం ఈసారి, కొంచెం మనీ పడ్డాగాని అని చెప్పేసి ఇంకా దీన్ని అలాగే ఉంచామన్నమాట. సో ఇంక ఇప్పుడు 8,000 పెట్టి నేను రిపేర్ చేయించలేను. అదిగాక మళ్ళీ కొంచెం పాతలాగానే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఎక్స్చేంజ్లో ఇంకా మంచిది తీసుకుందాంలే, ఫ్రంట్ డోరు మంచి కంపెనీ అని చెప్పేసి. ఎల్జీ కంపెనీ అసలైతే మంచిదే, కానీ బట్టలు రఫ్ అండ్ టఫ్ చేస్తుంది అనమాట, చాలా రఫ్గా ఉతుకుతుంది. అందుకని చెప్పేసి ఇంకా దీన్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం, మంచిది తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట నేను. సో ఇంకేంటంటే మా హస్బెండ్కి మార్నింగే నేను దోశలు వేసి ఇచ్చారనమాట. ఇంకా మేము తినాలి ఇప్పుడు, పిల్లలు లేటుగా లేస్తారు. ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగ్ తినాను అనమాట టిఫిన్, నాకు అస్సలు అలవాటు ఉండదు మార్నింగ్ తినడం. 11 అయితేనే నాకు తినాలనిపిస్తుంది. నాకు అలాగే అలవాటు ఎందుకో కానీ పొద్దున్నే అంత కడుపులో కొంచెం నాకు అంత మంచిగా ఉండదు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ అన్నం కానీ ఏది కానీ తినను నేను. సో కొంచెం పొద్దెక్కాలన్నమాట.
కొంతమందికి ఎర్లీగా తినే అలవాటు ఉంటుంది, కానీ నాకైతే అస్సలు ఎర్లీగా తినాలనిపించదు. నాకు కొంచెం కడుపులో ఈ కారంగా కడుపులో తిప్పినట్టు ఉంటుంది. పొద్దున్నే ఎప్పుడు కూడా నేను తినాను అనమాట. 11 కావాల్సిందే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. సో ఇంక అందుకని దోశలు వేసుకుందామని చెప్పేసి ఇంకా నేను రెడీ చేస్తున్నాను అనమాట. సో నన్ను ఎక్కడ ఏనిస్తారు చెప్పండి, మా చిన్న పాప ఎప్పుడు ఇక్కడే ఉంటుంది, కిచెన్లోనే ఉంటుంది. సో ఇంకా మీరు వీడియోస్లో అలా చూస్తూనే ఉంటారు కదా. సో ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అనమాట వంటల దగ్గర. సో వంటలే కాదు, అన్ని పనులు కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట. చదువులో కూడా చాలా బాగా చదువుతుంది. సో చిన్నామె చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట అన్నిట్లలో. చదువులే కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈమె నాకు అనిపిస్తుంది, సో మా పెద్దవాళ్ళు ఎవరైనా మళ్ళీ మా ఇంట్లో ప్రత్యక్షమయ్యారా అనిపిస్తుంది అనమాట. అంత కేర్ తీసుకుంటుంది. సో అన్నిటి గురించి ఇంటికి కావిలు ఎట్లా ఉంటారు పెద్దవాళ్ళు, సో అట్లా ఉంటుంది అనమాట మా ఇంటికి. ఫుల్ కేరు. ఎక్కువ రైస్ కూడా నన్ను వండనీయదు, ఆమె కడిగి పెట్టిద్ది అనమాట. సో ఎక్కువ ఒక్కరోజు అన్నం మిగిలిందనుకో, సో నెక్స్ట్ డే దానికి పనిష్మెంట్ ఉంటుంది అనమాట. తక్కువ వండుతుంది ఇంకా. సో మళ్ళీ మా ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో అన్నిట్లలో ఫుల్ కేర్గా ఉంటుంది ఈమె. సో ఖర్చు పెట్టడం వల్లనైనా, సో చిల్లర డబ్బులు ఎక్కడైనా కనపడినా కానీ సో అవన్నీ తీసి దాచుకుంటుంది. సో మాకు సర్ప్రైజ్ ఇస్తుంది అన్నమాట ఈమె. పెద్ద ఆమె కూడా యాక్టివ్గానే ఉంటుంది, కానీ ఈమె చాలా అంటే చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇంక ఈమె నేనే వేస్తా దోశలు అని చెప్తుంది. సో సరేలే ఇంకా తన కోరిక ఎందుకు తీసేయాలని నేను చూస్తున్నా, ఆమె వేస్తుంది మధ్య మధ్యలో. సో వెనక సైడ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట మాకు. అందుకని చెప్పేసి కొంచెం వాళ్ళు వాటర్ కొడుతున్నారు. సో అవి కొంచెం పడుతున్నాయేమో అని చెప్పేసి నేను డోర్ తీసి చూస్తున్నా. ఇంకా బయట కొంచెం బట్టలు ఉంటే అవి వెనక సైడ్ బ్యాక్ సైడ్ బట్టలు ఉంటే కొంచెం అవి తీసాను అనమాట. సో ఇంకా ఈమెమే దోశలు వేస్తుంది. ఇంకా నాకు ఉల్లిపాయ దోశలు ఇంకా నేను ఉల్లిపాయ దోశ తిందామని చెప్పేసి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. చట్నీ కూడా మళ్ళీ 11 ఆ టయానికి కొంచెం ఖరాబ్ అవుతుందన్నమాట. సో కానీ ఇంకా అందుకని చెప్పేసి ఆనియన్స్ దోశ వేసుకున్నాను నేను. ఆమె వేస్తుంది, నాకు ఇస్తుంది. సో నేనేమో తింటున్నా. సో తనకు కూడా తినిపించుకుంటూ తింటున్నా అనమాట. ఫన్నీగా ఉంది కదా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే వీడియో. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. లేదంటే మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుంది కదా మరి స్లోగా చేసుకుంటూ కూర్చుంటే. అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియోస్ బాగుంటాయని నేను ఇట్లా పెడతా కొన్ని. సో ఇంకా ఏంటంటే మన వీడియోస్లో ఎక్కువ నాన్ వెజ్ రెసిపీసే వస్తున్నాయి కదా. సో చూసేవాళ్ళు అనుకుంటున్నారు నాన్ వెజే తింటారా, ఎప్పుడు చికెన్లే తింటారా, ఎప్పుడు మటన్లు చేపలు ఇవే తింటారా అనుకుంటున్నారు కదా. సో అట్లా ఏం లేదు, మేము కూడా వెజిటేరియన్స్ కూడా తింటాము. కానీ నేను వీడియో షూట్ చేయడం ఏంటంటే నాన్ వెజ్ చేసినప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట. అంటే వీక్లీ ఒక 3 days అలా తింటామన్నమాట. అంతే, అంతకు మించి అయితే ఎక్కువేం తీసుకోము. ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసి మా ఇంట్లో ఎక్కువ ఏముంటాయంటే నేనే తప్పనిసరిగా ఆకుకూర వండుతాను వారంలో తప్పకుండా 1-2 days. ఇంకా పప్పు ఉంటుంది, పప్పు అయితే 1 dayనే ఉంటుంది. సో అది కూడా కందిపప్పు తినాము మేము, మైసూర్ దాల్ తింటామన్నమాట. ఇంకా మిగతాది ఇంకొకటేమో వంకాయ కానీ లేకుంటే దొండకాయ కానీ, ఇంకా ఇవే 2-3 రకాల వెజిటేరియన్సే మేము వాడుతుంటాం అన్నమాట ఎక్కువ. సో ఆ వారం ఒక 3 వెజిటేరియన్స్ వాడితే నెక్స్ట్ టైం ఒక 3 తీసుకుంటాం. ఒక్కోసారి క్యారెట్, అలా కొంచెం చేంజ్ చేసుకుంటూ తింటాం అనమాట. సో వెజిటేరియన్ కూడా మంచిది కదా, పిల్లలకి కూడా అన్నీ అందాలి కదా అని చెప్పేసి. సో పప్పు అయితే చాలా మంచిది, ప్రోటీన్స్ ఉంటాయి. కానీ పప్పు ఏందో కానీ పప్పు రోజు అసలు మా ఇంట్లో అన్నం ఎక్కువ సేల్ కాదు, అసలు తినరా అన్నమాట. ఇంకా మైసూర్ పప్పు అది కూడా టమాటా కానీ ములక్కాయ కానీ వేసి వండితే తింటారనమాట. సో అట్లా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నాను నేను. గ్రీన్ టీ తాగిన 1 hourకి అలా బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. ఇంకా వీళ్ళు తిన్నారు. ఇంకేంటంటే ఈరోజు మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా తనకి మళ్ళీ బయటికి వెళ్తారు, ఏమైనా పనులు ఉంటే చూసుకొని కూడా వస్తారు కదా. సో ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్ చేయాలన్నమాట, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు ఫుల్ మంగళవారం కాబట్టి మేము వెజిటేబుల్సే తింటామన్నమాట, నాన్ వెజ్ అసలు తినము. సో ఎందుకంటే ఆంజనేయ స్వామికి పూజ చేసేదాన్ని నేను ఇంతకుముందు. సో అందుకని నేను మంగళవారం తినాను అన్నమాట.
సో అది మంగళవారం ఎప్పుడు కూడా మేము తినము. మంగళవారం, ఫ్రైడే అస్సలు అంటే మాకు నాన్ వెజ్ ముట్టమన్నమాట మేము. శుక్రవారం, శనివారం, మంగళవారం. సో మిగతా రోజులు ఇంకా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చుకొని తింటామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అని అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేశారు, ఒకసారి వచ్చి మాట్లాడుకోండి సార్ అని చెప్పేసి. ఇంకా తను వెళ్తున్నారనమాట వీళ్ళని తీసుకొని. సో ఇక్కడే మా ఇంటికి ఎదురుగానే ఉంటుందన్నమాట శ్రీ చైతన్య స్కూలు. ఇంకా లాస్ట్ అంటే ఆ 2 years బ్యాక్ దాంట్లోనే చదివారనమాట. సో అందుకని చెప్పేసి మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఆన్లైన్ క్లాసులు విన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడదామని చెప్పేసి వెళ్ళారనమాట. సో స్కూలు దూరం అయితే ఇబ్బంది కదా. సో ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది కదా. ఇట్లాంటి కొంచెం బాగాలేదు కదా సిచ్యువేషను. ఆడపిల్లని కొంచెం కేర్గానే చూసుకోవాలి. అందుకని చెప్పేసి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నమాట మా అపార్ట్మెంట్లో. సో వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిన దాకా కనిపిస్తుంది, మళ్ళీ స్కూల్లోంచి ఇంటికి వచ్చిన దాకా కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడు మనం చూడాలంటే ఒక్కొక్కసారి పనిలో ఉంటాం కదా. అందుకని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము రూమ్ కూడా చేంజ్ కాలేదు. స్పెషల్లీ మేము ఆ స్కూల్కి ఎదురుగానే ఇల్లు తీసుకున్నాం అన్నమాట. ఇక్కడికి రావడమే పిల్లలకి రిస్క్ ఉండొద్దు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ నేను సర్దుకుంటున్నా. సో అస్సలు మా ఇల్లులాగా ఉండట్లేదు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తే ఏంటంటే ఎక్కడ చదివినా అక్కడే ఉంటాయి, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ స్టడీలో. ఇంకా ఇప్పుడు ఏంటంటే అయ్యో ఒకటి తీసి ఊరికే పడేస్తూనే ఉంటారు, గురుగులు ఆడుకోవడం అని అవని ఇవని, వాళ్ళకి ఇవి దొరుకుతాయి తీస్తూనే ఉంటారు. సో ఇల్లులాగా అస్సలకే ఉండదు అన్నమాట. సో ఎంత చదివినా కానీ మళ్ళీ అట్లనే ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను ఒకసారి తూడ్చాను. సో నాకేంటంటే ఇల్లు అసలు క్లీన్గా లేకుండా అస్సలకే నచ్చదు, అసలు మనశ్శాంతిగా ఉండదు అనమాట నాకు. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ క్లీన్ చేస్తున్నా. మొత్తం సోఫా అంతా దుగ్గు చేస్తారు. ఇంకా ఎట్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అట్లా చేస్తారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఫుల్ బిజీగా ఉన్నాను నేను. ఇంకా ఈ కిచెన్ అంతా ఎట్లా ఉంటుంది, పిల్లలు వాళ్ళకి తెలియదు కదా. గ్యాస్ దగ్గర ఇంకా ఆమె దోశలు వేస్తుంటే అంత పిండి అంతా కింద పోస్తుంది. సో మళ్ళీ అదంతా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ దోమలు ఈగలు వస్తాయి కదా. అందుకని చెప్పేసి మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవడం, మళ్ళీ అంతా నీట్గా పెట్టుకోవడం ఇదే సరిపోతుంది అనమాట. సో ఇంట్లో ఉంటారు అని ఈజీగా అనుకుంటారు కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే ఎన్ని పనులు ఉంటాయో సో ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి చూసుకోవాలి కాబట్టి సో ఒక్క పనికి వెళ్ళే వాళ్ళదే బెటర్ అనిపిస్తుంది అనమాట. ఏదైనా జాబ్ కానీ ఏదైనా కానీ సో అన్ని పనులు చూసుకోవాలి. ప్లస్ బాధ్యత లేకుంటే వదిలేయచ్చు ఎక్కడ కానీ, అట్లా ఉండదన్నమాట. నాకు అన్ని ఫుల్ కేర్గా ఉంటాను నేను. సో నీట్గా ఉండాలి నాకైతే, ఇల్లు అయినా కానీ ఏదైనా కానీ. సో ఇంక ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో లంచ్లోకి ఈరోజు మైసూర్ దాల్ వండాను నేను. ఎర్రపప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కందిపప్పు కంటే మాకు ఇదే పప్పు అలవాటు అనమాట. సో దాంట్లోకి నేను పప్పు వండి రెడీగా పెట్టుకున్నాను. అందుకని చెప్పేసి నేను వడియాలు వేయించుతున్నాను అనమాట. ఇంకా ఇవి మా వాళ్ళకి పప్పు అయిన రోజు అయినా పప్పుచారు అయిన రోజు ఇవి ఉండాలన్నమాట ఖచ్చితంగా. అందుకని చెప్పేసి నేను వేయించుతున్నాను అనమాట. సో ఇవి వేయించిన తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా, సో తాలింపు వేద్దాంలే దీంట్లో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇవి వేయించుతున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ అది పక్కన పెట్టుకొని మళ్ళీ వాడకూడదంట ఆయిల్స్. సో అందుకని చెప్పేసి కొంచెమే ఆయిల్ వేసి నేను డీప్ ఫ్రైలకు కూడా కొంచెమే వేస్తున్నా. సో పారబోయాలంటే మళ్ళీ నూనె ఎంత రేట్లు ఉన్నాయి కదా. సో అందుకని నూనె పారబోయే బుద్ధి కాదు నాకు. మళ్ళీ వాడితేనేమో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో ఎందుకు లేనిపోని తలనొప్పులు అన్నీ తెచ్చుకోవడం అని చెప్పేసి కొంచెం చూసే నేను ఆయిల్ విషయంలో అయితే జాగ్రత్త కొంచెం వేసుకొని 1 2 3 4 అయినా వేయించుకుంటాను. కానీ ఒకేసారి ఆయిల్ పెద్దగా ఎక్కువ వేయాలి, పెద్దగా వేయించుకోవాలని నేను అట్లా చేయను అన్నమాట. సో ఆయిల్ 200 దాకా వెళ్ళింది కదా, అందుకని చెప్పేసి. సో నాకేంటంటే నాకు చాలా ఉన్నాయి బాండీలు, ఈ కళాయిలు ఇవి కొత్తవి లేవు ఏమో ఇట్లా వంట చేస్తున్నా అనుకుంటారు కదా తెలియని వాళ్ళు. సో చాలా అంటే చాలా నాకు సామాను మా ఇంటి దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నాన్ స్టిక్ ఉన్నాయి, ఐరన్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. సో నా సామాన్ చెప్పాలంటే పైననే తుప్పు పట్టిపోతున్నాయి అన్నమాట. సో అన్ని సామాను ఉన్నాయి, చాలా అంటే చాలా సామాను. మా అమ్మ వాళ్ళ పెళ్ళిలోనే కొనిచ్చారనమాట నాకు. అప్పట్లోనే 10,000 పెట్టి కొనిచ్చారు.
సో మళ్ళీ మధ్యలో నాకు నచ్చినవి తీసుకుంటూనే ఉంటాను. చాలా ఉన్నాయి సామాన్ కానీ, సో ఇదేంటంటే మా హస్బెండ్కి ఆయన బ్యాచిలర్గా ఉన్నప్పుడు వండుకున్నాడు ఇది. సో ఇంకెందుకంటే ఇది నాన్ స్టిక్ లాగా తయారైపోయింది అనమాట, ఐరన్ది. వండి దీంట్లో ఆమ్లెట్స్ కానీ వంటలు చాలా బాగా అనిపిస్తాయి. సో అందుకని కొంచెం సెంటిమెంట్గా నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తుంటాను అనమాట. సో అదన్నమాట విషయం. ఏదైనా కానీ నాకు పడేయ బుద్ధి కాదు. సో ఉన్నదాన్ని ఉన్నంత వరకు యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా తన గుర్తు కూడా కదా అని చెప్పేసి ఇంకా నేను దీన్ని పోనీయను. ఎక్కువ వంటలే ఎవరు చూస్తున్నారు, ఇంట్లోనే కదా చేస్తున్నామని చెప్పేసి నేను దీంట్లోనే వండేస్తాను అనమాట. సో ఇంకా నేను ఇవి పప్పు తాలింపు వేస్తున్నా. పప్పులో మాత్రం ఎల్లిపాయలు లేనిది మాత్రం అయితే అస్సలు పప్పు వండను అనమాట. సో ఎల్లిపాయలు జీలకర్ర దండిగా ఉండాలన్నమాట నాకు. సో ఎండిమిర్చి లేవు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందాం అనుకున్న పోయినసారి మర్చిపోయినా అనమాట తాలింపులో వేయడానికి. సో ఏదో ఒకటి మర్చిపోయి వస్తాను పోయినప్పుడల్లా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా. సో అది పప్పు తాలింపు అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా వెజిటేబుల్స్ అనమాట, పప్పు అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో మీకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.